ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ నెంబర్ వాడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? ఏదైనా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? లేదంటే మీ డబ్బులు ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదా? ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారా? అనేక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కసారి వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుందండి. అదే యూనివర్సల్ మొబైల్ నెంబర్. అదేంటండి యూనివర్సల్ మొబైల్ నెంబర్ ఎట్లా? అసలు దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలి అని ఒక డౌట్ ఉంటుంది. యూనివర్సల్ నెంబర్ అంటే ఏదో మనం 4 9 3 9 6 9 ఇట్లా పెద్ద పెద్ద డిజైన్ చేసిన నంబర్లు కాదండి. సింపుల్గా మనకు ఎయిర్టెల్ షాపులలో, జియో షాపులలో కొన్ని మొబైల్ నెంబర్లు వాళ్ళు మనం ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటే వాళ్ళు మనకు సిమ్ కార్డ్ కోసం అని వెళ్తే ఒక నెంబర్ ఇస్తారు కదా, అవి ఒక 10 15 20 సెలెక్ట్ చేస్తారు. దానిలో మనకు నచ్చిందేదో మనం తీసుకుంటాం. ఆ నచ్చిందేదో తీసుకునే ముందు మాకు ఒకసారి ఆ నెంబర్స్ పంపిస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జన్మ జాతకానికి యూనివర్సల్ నెంబర్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ యూనివర్సల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక్కసారి మీ చేతిలో రిజిస్ట్రేషన్ అయినటువంటి యూనివర్సల్ నెంబర్ కనుక ఉంటే మీ పనులు ఎంత వేగవంతం అవుతాయంటే అంత వేగం అవుతాం. ఇది రియాలిటీగా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, ఇలా ఉంటే ఎలా అని అలా ఆలోచన అనేది ఉండకూడదండి. ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే మనం ఎదుటి వాళ్ళను ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. ఇప్పుడు యూనివర్సల్ నెంబర్లో మీ జీవితంలో మార్పు తీసుకొస్తుందని నేను చెప్తున్నాను. ట్రై చేయండి. దీంట్లో ఏముందంటే ఎట్లా అండి? నేను కూడా ఎంతో కష్టపడి ఆ యూనివర్సల్ నెంబర్ ఆ ఫార్ములాని కనుక్కున్నాను కదా. ఒకసారి ట్రై చేయండి. పోయేది ఉందంటే 300 రూపాయలు 150 రూపాయలు పెడితే ఒక సిమ్ కార్డ్ వస్తుంది, దాంట్లో వేసుకొని ట్రై చేయండి. మీ జాతకాన్ని సరిపోదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 100కు 100% రిజల్ట్ కనుక రాకపోతే మీరు నన్ను ప్రశ్నించండి, నేను మీకు సమాధానం చెప్తాను.